హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే, ఈ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా మనకి పువ్వులు పూస్తూనే ఉండాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన పూల మొక్కలన్నింటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మంచిగా మనకి మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉంటాయి, మొక్కకి బలాన్ని ఇస్తాయి. పువ్వులు అనేది మంచిగా మనకి మొక్క నిండా కూడా వస్తాయండి. అందులో ఈ వేసవిలో వచ్చే పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయి కదా. ఇంకా విపరీతంగా పువ్వులు రావాలి, మనం ఎక్కువ పువ్వులు తీసుకోవాలి అంటే మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు. అలాగే మల్లె పువ్వులు అయిపోయాక మళ్ళీ మనం మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది వారానికి ఒకసారి మీరు ఇచ్చి చూడండి. మంచిగా పువ్వులు అనేది వస్తూ ఉంటాయి. అలాగే మన గార్డెన్లో ఉండే ప్రతి పూల మొక్కకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చండి. అలాగే మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా తయారు చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. ఒక గులాబీ మొక్కలకనే కాదు, కనకాంబరాల మొక్కలకి, మల్లె మొక్కలకి, మందార మొక్కలకి, అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అనమాట. అలాగే టైం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేవే మన ఇంట్లో సాధారణంగా ఎప్పుడు ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్ చేసుకొని మనం పూల మొక్కలకు అనేది ఇవ్వచ్చు. ఈ సమ్మర్ అంతా కూడా మనం పువ్వులు అనేది తీసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. చూసారు కదండి, గులాబీ పూలు చూడండి, చిట్టి చిట్టి గులాబీలు ఎంత బాగా వచ్చాయో. అలాగే అన్ని పూల మొక్కలు మనకి ఇలాగే ఇంకా బాగా ఎక్కువ పువ్వులు తీసుకోవాలని అనుకుంటుంటాము. అలాగే మనం రోజు ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది పూల మొక్కలకి ఇస్తూ ఉండాలండి. ఇదేంటంటే మన ఇంట్లో ఉండే దోసపిండి అండి, బాగా ఫర్మెంట్ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ మొక్కల కోసం అని చెప్పేసి ఇలా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. బాగా పులిసిపోయిందండి. ఈ పులిసిపోయిన దోసపిండిని మన పూల మొక్కలకి ఎలా యూజ్ చేయాలి, దీంట్లో మనం ఏం కలిపి మనం ఫర్టిలైజర్ చేయబోతున్నాము, ఎంత బాగా మనకి రిజల్ట్స్ వస్తుందో కూడా మీరే చూస్తారు కదా. చూడండి, ఇది వచ్చేసి దోసపిండి. అలాగే ఇక్కడ బెల్లం అండి, ఒక గుప్పెడు బెల్లం అయితే తీసుకున్నాను. మనకి బెల్లం కూడా పువ్వులు పూయటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే దోసపిండి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి రిజల్ట్స్ని అయితే మీరు 1-2 సార్లు ట్రై చేసి చూడండి. మీ మొక్కలు అనేది ఎంత బాగా పువ్వులు పూస్తాయో మీరే చూస్తారు. ఇలా నేను 1 లీటర్ వాటర్లో నేను ఒక గిన్నె నిండా ఒక కప్పుడండి దోసపిండి అనేది తీసుకున్నాను. తర్వాత ఇలా 1 లీటర్ వాటర్లో కలిపేసుకున్నాను. ఒక గుప్పెడంతా బెల్లం అయితే తీసుకున్నానండి. మన మొక్కలను బట్టి మనం ఇలా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 లీటర్కి 1 గుప్పెడు తీసుకున్నాను. అలాగే మీరు ఆ క్వాంటిటీతోనే మీరు యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఒక స్పూన్ కానివ్వండి, చేత్తో కానివ్వండి, బాగా కలిపేసుకోండి. ఇది బాగా కరగనిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి దోసపిండి బాగా పులిసిపోయింది. లేదు ఫ్రెష్గా ఉండే దోసపిండి అయితే మీరు బాగా ఫర్మెంట్ చేసుకోండి. ఇది నైట్ ప్రిపేర్ చేసుకొని మనం మార్నింగ్ మొక్కలకైతే ఇవ్వచ్చండి. అలాగే బాగా ఫర్మెంట్ చేసుకోవాలి అనుకుంటే 1 డే 2 డేస్ కూడా మనం బాగా ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇది ఫర్మెంట్ అయిపోయిందండి. బాగా బెల్లం వేసుంటాం కదా, అంతా కూడా బాగా కరిగి మనం పిండిలో అయితే బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు మొత్తం కూడా ఇలా అలా తిరగొట్టేద్దామండి. ఇలా మొత్తం ఏదైనా గరిటెన్నా ఇలా కలిపేసుకోండి. లేదంటే అటు ఇటు తిరగొట్టేసుకుంటే మొత్తం కలిసిపోతుంది కదా. నేనైతే ఒక 10 లీటర్ల వాటర్ తీసుకున్నానండి. 10 లీటర్ల వాటర్లో ఇలా 1 జగ్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా మీకు మొక్కలను బట్టి మీరు ఎన్ని జగ్గులు యాడ్ చేసుకోవాలో అలా చూసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న ఫర్టిలైజర్ అంతా కూడా వాటర్లో డైల్యూట్ చేసుకొని మన పూల మొక్కలన్నింటికి ఇవ్వండి. మంచి రిజల్ట్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు. అలాగే ఒకసారి ఇస్తే ఏది కూడా రిజల్ట్స్ అనేది రాదండి. వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉండండి. డైలీ మన మొక్కలకి ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్